హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఫస్ట్ వీడియోతో మీరు చూడదు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పటికీ ఒక రకంగా చూసుకుంటే ఇప్పటికీ ఎండాకాలం పూర్తి కానీ ఏడులో కూడా మనకైతే వర్షాలు అయితే కురవడం జరుగుతుంది. కానీ రైతులు ఎక్కడ చూసినా ఆగమాగంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వడ్లు కొనుగోలు పూర్తి కాకపోవడం కావచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం వాళ్ళకి సంబంధించిన అగ్రికల్చర్ ఏదైతే దున్నిపించుకోవడం కానీ, మళ్ళీ అలాంటి విత్తనాలు చల్లడం కానీ, ఈ వరి నారు వేసుకోవడం కానీ, అలానే పత్తి విత్తనాలు కానీ అన్నిటికీ ఉపయోగపడే రకంగా అయితే మనకు రైతు భరోసా అయితే చాలా ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు సకాలంలో డబ్బులు అందరికీ అందేవి. కానీ ఈ టైంలో అయితే పోయిన 15,000 ఇస్తామన్న అక్కడ 6,000 కూడా అడ్జస్ట్ అయిన రైతులు అయితే ఉన్నారు. ఎందుకంటే ఆ రైతుల సహనాన్ని చూసి ప్రభుత్వం కూడా కొద్దిగా మార్పు తీసుకోవాలి ప్రభుత్వంలో కూడా. ఎందుకంటే ఇక్కడ డబ్బులు అనుకుంటే ప్రభుత్వం ఎక్కడి నుంచైనా క్రియేట్ చేయగలుగుతుంది, ప్రజలను చూడగలుగుతుంది. కాబట్టి 100% అయితే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందరికీ అందజేయాలని చెప్పేసి అందరైతే కోరుకుంటున్నారు. చాలా రైతులతోటి మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం వేస్తుందా లేదా, ఈ ప్రభుత్వం మీద ఆశ కోల్పోతున్నాము, అసలు వేయబోతుందా ప్రభుత్వం, వేయలేకపోతుంది అని చెప్పేసి చాలామంది అయితే మాట్లాడడం జరుగుతుంది. అలానే ఇప్పటికీ రైతులు అయితే అక్కడిక్కడ అప్పులు తేవడం కానీ, ఇప్పటికీ వడ్డీదారులు అయితే చక్రవడ్డీలు ఒక్కొక్క అయితే చాలా వడ్డీల విషయం అయితే మీకు తెలిసిందే, ఏ రకంగా వడ్డీల రూపంలో ఇస్తారో. కానీ అలాంటి రూపంలో వడ్డీలు కూడా వడ్డీ రూపంలో డబ్బులు తీసుకొచ్చి వాళ్ళైతే పనులు కొనసాగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోను వీలైనంత వరకు రైతులందరికీ షేర్ చేసి వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఈ అగ్రికల్చర్ సంబంధించిన మన రైతు భరోసా డబ్బులను అయితే తక్షణమే వేయాలని ప్రభుత్వాన్ని మీరు కూడా డిమాండ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో కావాలంటే ఎక్కడ మీకు మాట్లాడే అవకాశం ఎక్కడ దొరికినా కానీ మాట్లాడండి. అలానే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, ఇక్కడ మన మండల ఆఫీస్ కావచ్చు, అక్కడ కూడా మేము వెళ్ళి మాట్లాడవచ్చు. మాకు ప్రభుత్వం ఏం చేస్తున్నాయి, కొంతమంది అయితే నిలదీస్తారు ఇప్పటికే. కానీ మీ ఎమ్మెల్యేని కూడా అడగవచ్చు, మీ ధైర్యంగా అడగవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే దుర్భాష ఆడకుండా మంచి పద్ధతితో అడిగితే ఎవరైనా సమాధానం ఇవ్వగలుగుతారు ఫ్రెండ్స్. కాబట్టి మేము ఖచ్చితంగా రైతు భరోసా అయితే మనకు ఈ వాళ్ళ అప్డేట్ ఏం చేస్తున్నారంటే ఇవి వచ్చే 1వ తారీఖు నుంచి, అంటే జూన్ 1వ తారీఖు నుంచి అయితే మేము ఖచ్చితంగా వేయబోతున్నాం రైతు భరోసా అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వేచి చూద్దాం ఫ్రెండ్స్. ఎనీవే, మన ఛానల్ మీకు ఏమాత్రం హెల్ప్ అయినా కానీ 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ మీకు వచ్చిన ఎవ్రీవన్ డౌట్ని అయితే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.